హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మేము లాండ్రీ ఎలా వేస్తామో చూపిస్తాను. మామూలుగా అయితే మా అపార్ట్మెంట్స్లో లాండ్రీ ఉండదు లోపల, బిల్డింగ్లో, ఇంటి లోపల. బయట బిల్డింగ్ ఉంటుంది అనమాట. ప్రతి బిల్డింగ్కి ఒక లాండ్రీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి వాషింగ్ మెషిన్స్. ఒక 4 వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి, 4 డ్రైయర్ మెషిన్స్ ఉన్నాయి. ఇక్కడ సరిపోతాయి మామూలుగా అయితే ఒక బిల్డింగ్లో. ఇవి ఒక 8 అపార్ట్మెంట్స్ ఉంటాయి మావి. ఇవి వచ్చేసి ఈ క్లాక్ అన్నమాట, చెక్ చేసుకోవడానికి. ఇదండి ఇవన్నీ మెషిన్స్ ఇవి. సో ఒక మెషిన్ వేస్తే మాకు $2.25 అవుతుంది. ఇప్పుడు చూడండి, మోడ్స్ అనమాట, వాష్ మోడ్స్. పవర్ వాష్, నార్మల్, డెలికేట్. ఇది ఇక్కడ మీకు లాండ్రీ కార్డు ఉంటుంది అనమాట మనకి. ఇది డిటర్జెంట్ వేసేది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్. ఇక్కడ వచ్చేసి బ్లీచింగ్ ఏమైనా ఉంటే బ్లీచింగ్ ఇందులో వేయచ్చు. ఇప్పుడైతే నేను బట్టలు వేసేసి డిటర్జెంట్ వేసాను. మిషన్ ఆన్ చేయాలి. ఇది కార్డు, లాండ్రీ కార్డు ఇలా ఉంటుంది. ఇందులో మాది ప్రీపెయిడ్ కార్డు లాగా అనమాట. మనలో రీఛార్జ్ చేసుకుంటే మనకు అమౌంట్ వస్తుంది. మనం ఇక్కడ పెట్టాలి, జస్ట్ లైక్ కార్డు, ఏటీఎం కార్డ్స్లో పెట్టినట్టు. మనకి ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. నా దగ్గర బ్యాలెన్స్ $8.20 ఉంది. ఐ డోంట్ నో, నేను 3 మిషన్స్ వేసాను, చూద్దాం. నా ఇక్కడ మీకు పవర్ వాష్, నార్మల్, డెలికేట్ అని సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. సో డెలికేట్ అంటే మనకి కాటన్, ఇట్లా పిల్లల బట్టలు ఉంటాయి కదా, వాటిని వేయడానికి మనం వాడతాము. సో నేను ఇప్పుడు పిల్లల బట్టలు వేసాను కాబట్టి నార్మల్ మోడ్. నార్మల్ అంటే వార్మ్. ఇప్పుడు చూడండి, వార్మ్ అని వస్తుంది, వేడి నీళ్ళతో వాష్ చేస్తుంది. ఇది పవర్ వాష్. మన బట్టలు అట్లాంటివి వేసినప్పుడు ఎక్స్ట్రా టైం తీసుకొని ఎక్స్ట్రా బాగా వాష్ చేస్తాం అనమాట. ఇవి డెలికేట్ క్లోత్స్. ఇవి డ్రయర్స్. ఈ వాషింగ్ అయిపోయిన తర్వాత డ్రయర్స్లో వేస్తాం మనం. ఇది ఆటోమేటిక్గా డ్రై అవ్వవు ఇందులో. కాకపోతే మొత్తం అంతా పిండేస్తుంది. పిండేసిన తర్వాత మనం ఇందులో మార్చుకోవాలి. ఇక్కడ మనకి హెవీ డ్యూటీ, నార్మల్, మీడియం హీట్, డెలికేట్, లో హీట్ ఉంది. హెవీ డ్యూటీ అంటే మనకు మామూలుగా రగ్గులు అట్లాంటివి ఏమో బెడ్షీట్లు అట్లా వేసినప్పుడు హెవీ డ్యూటీలో హై హీట్లో డ్రై అవుతాయి. ఇవి నార్మల్, మీడియం హీట్. ఇవి డెలికేట్ క్లోత్స్. చూపిస్తాను మీకు మళ్ళీ మిషన్ అయిపోయిన తర్వాత. డ్రైయర్ ఇలా ఉంటుంది లోపల, డిస్టెన్స్ లేయడమే. ఇక్కడ ఫిల్టర్స్ ఇవి మనం క్లీన్ చేసుకోవాలి. ప్రతి మనం క్లీన్ చేయాలి యాక్చువల్గా డ్రైయర్ వేసే ముందు. డస్ట్బిన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ. For more videos, like, share, subscribe. Thank you. Bye for now.